హలో అందరికీ రామ్ రామ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి పూణే టు గోవా వ్లాగ్. కాకపోతే మధ్యలో మేము కోల్హాపూర్ దర్శనం చేసుకున్నాం అన్నట్టు. సో సుమారుగా 450 కిలోమీటర్స్ ఉంటుంది అన్నట్టు పూణే నుంచి గోవా. సో ఇక్కడ వచ్చేసి మేము ఈవినింగ్లో టీ అండ్ పకోడా తీసుకున్నాము మలార్‌కోట్‌లో. అండ్ అక్కడొచ్చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. కాకపోతే ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏందంటే, మేము యాక్చువల్‌గా రూమ్స్ బుక్ చేసుకోలేదు కోల్హాపూర్‌లో. సో, డైరెక్ట్ వెళ్ళిపోయాము. మాకు దొరుకుతాయిలే అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే అక్కడ దొరకలేవు రూమ్స్ అనేది. సో, అక్కడ మేము 12:30కి చేరుకున్నాము నైట్‌లో. అండ్ దాని తర్వాత చాలా కష్టంగా ఒక రూమ్ దొరికింది. దాని తర్వాత మేము నైట్ అక్కడ స్టే చేసేసి మార్నింగ్ లేచి స్నానాలన్నీ చేసేసుకొని దర్శనం చేసుకున్నాం. కాకపోతే అక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి కదా! అక్కడ వాళ్ళకి మీరు కొంచెం డబ్బులు ఇచ్చేసారనుకోండి, వాళ్ళు డైరెక్ట్ లోపల ఎంట్రీ ఇచ్చేసారన్నట్టు. సో, ఇక్కడ వచ్చేసి మేము అలానే 500 ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయామన్నట్టు. సో, చాలా దగ్గర నుంచి తొందరగా దర్శనం అయిపోయింది. అండ్ ఇక్కడొచ్చేసి చూసారా వీళ్ళందరూ చాలా మంచిగా భజన చేస్తున్నారు. దాని తర్వాత ఇక్కడ కూడా చాలా మంత్రాలు అవన్నీ పూజలు నడుస్తున్నాయన్నట్టు అక్కడ. సో, చాలా మంచిగా అనిపించింది. చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా కలిసారన్నట్టు. అండ్ ఇక్కడొచ్చేసి మేము బయటకొచ్చేసాము. కొన్ని ఫోటోస్ అనేది క్లిక్ చేసాము. లేట్ చేయొద్దని చెప్పేసి అక్కడ నుంచి మేము బయలుదేరిపోదాం అనుకున్నాము. కాకపోతే కొంచెం క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా రష్ ఉందన్నట్టు. మేము వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి డైరెక్ట్ వెళ్ళిపోయాం కాబట్టి మాకంత ఇబ్బంది ఏమి అనిపించలేదు. సో, ఇక్కడ మేము బయలుదేరిపోయిన తర్వాత ఇక్కడ ఒకటి మంచి క్యాప్చర్ ఏం చేశానంటే, వీళ్ళు పాల్కీలో అమ్మవారిని తీసుకొని భజన చేస్తూ వెళ్తున్నారన్నట్టు. దాని తర్వాత మేము స్టార్ట్ అయిపోయాము గోవాకి. కోల్హాపూర్ సిటీ దాటిన తర్వాత మంచి మంచి కొండలు, దాని తర్వాత ఫాగ్ చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. దాని తర్వాత మనం మలుపులు తిరుగుతూ ఉన్న మధ్యలో రోడ్ల మధ్యలో కనిపించే చిన్న చిన్న ఇవి ఉండే వాటర్ ఫాల్స్ ఉండే చాలా మంచి అనిపించింది. కొబ్బరి చెట్లు ఉండే చాలా అంటే చాలా మంచి అనిపించింది. కాకపోతే ఇక్కడ వచ్చేసి మేము మళ్ళీ టిఫిన్ చేద్దామని చేసి విఠల్ కామని చెప్పేసి అక్కడ మేము టిఫిన్ చేద్దామని వెళ్ళాము. సో, ఇక్కడ వచ్చేసి నేను పూరి ఆర్డర్ చేశాను. మిగతా వాళ్ళు దోశ, ఇడ్లీ అన్నీ ఆర్డర్ చేశారు. కాకపోతే నాది ఫస్ట్ వచ్చేసింది కాబట్టి ఆకలి అవుతుందని చెప్పేసి నేను స్టార్ట్ చేసేసాను. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అనేది క్లిక్ చేసాము. ఎందుకంటే ఫొటోస్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మన మెమోరీస్ క్యాప్చర్ చేస్తామన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి మా వాడు సోప్ అండ్ కడి చక్కెర ఉంటుంది కదా, అది ప్యాక్ చేసుకుంటున్నాడు జర్నీలో మనం తిందామని చెప్పేసి. అండ్ ఇక్కడ చూసారా కొబ్బరి చెట్లు అని చెప్పాను కదా, చాలా మంచి వ్యూ ఉండి అన్నట్టు. అంటే రోడ్ ట్రిప్స్ అనేవి చాలా మంచిగా ఉంటాయి. అంటే మంచి మెమోరీస్ ఉంటాయి అన్నట్టు రోడ్ ట్రిప్స్ అనేది చేస్తే మనము. ఎందుకంటే మన ఇష్టం వచ్చిన దగ్గర మనం ఆగొచ్చు. దాని తర్వాత ఫొటోస్ కూడా మంచి క్లిక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము తర్వాత నెక్స్ట్ వ్లాగ్లో నేను గోవా చూపిస్తాను. అంతవరకు మరి బాయ్ అన్నట్టు. మనం